సో, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము అంటాము. ఈ శీఘ్రస్ఖలనము వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి హై అటాచ్డ్ ఫ్రెన్యులమ్ అంటాం. అంటే అంగంకి కింద భాగంలో ఒక ఫైబ్రస్ టిష్యూ ఏమవుతుంది అంటే కొద్దిగా ముందు వరకు వచ్చి అతుక్కుంటుంది. అంగాన్ని రాపిడికి గురి చేసేటప్పుడు ఇది ఎక్కువ ప్రెషర్‌ని తీసుకునేసి ప్రిమెచ్యూర్‌గా ఎజాక్యులేట్ చేస్తుంది. సో, ఇది కొద్దిగా అర్థమవుతుంది. తెలిసిన వాళ్ళేం చేస్తారు అంటే, అక్కడి వరకు లేజర్ చేసేస్తే ఫ్రెన్యులెక్టమీ అంటాం. అంటే పూర్తిగా సర్కంసెషన్ అనేది కాకుండా, అంటే అంగంకి ముందు భాగం నుండి చర్మాన్ని తీసేయడాన్ని సర్కంసెషన్ అంటాము. సో, అది కాకుండా ఫ్రెన్యులమ్ వరకు కట్ చేస్తారు లేజర్‌తో ఇబ్బంది లేకుండా. సో థట్ ప్లెజర్ కానీ రాపిడికి గురి చేసినప్పుడు ఇబ్బంది కానీ లేకుండా సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఆపరేషన్ టెక్నిక్. సో, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి చాలా కారణాల్లో ఒకటేంటంటే మనకు హోల్డింగ్ కెపాసిటీ అంటే అంగం స్తంభించిన తర్వాత రాపిడికి గురి చేసేటప్పుడు అతను ఈ ఎరెక్షన్స్‌ని హోల్డ్ చేసుకోలేకుండా ఎజాక్యులేట్ చేసేస్తారు. సో, మళ్ళీ అంగం సుప్తాస్థలోకెళ్ళిపోతుంది. మెత్తబడిపోతుంది. దాని తర్వాత సెక్షువల్ యాక్ట్‌కి రావడానికి, అంగం గట్టిపడడానికి టైం పడుతుంది. సో, ఇది చాలా నిరుత్సాహానికి గురి చేస్తుంది మేల్స్‌లో. సో, ఇలా కాకుండా ఎక్కువ సేపు సెక్షువల్ యాక్ట్‌ని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే మన షాక్ వేవ్ థెరపీ. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి షాక్ వేవ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది? ఆబ్వియస్‌గా షాక్ వేవ్ థెరపీ గురించి చాలా వినుంటారు. ఇట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సప్లై టు ద పెనిస్ అని. అంగంలోని రక్తనాళాలను ఇంప్రవైజ్ చేసి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని కరెక్ట్ చేస్తుంది. పురుషాంగ స్తంభన లోపాలనంతా తీసేస్తుంది. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి మనం చాలా అదర్ టెక్నిక్స్ చెప్తాం. అంటే స్టాప్ అండ్ గో మెథడ్ అని, స్క్వీజ్ మెథడ్స్ అని, కీగిల్స్ ఎక్సర్‌సైజెస్ అని, ఈవెన్ ఇట్లా ఫ్రెన్యులెక్టమీ ఒకవేళ మరీ హై అటాచ్డ్ ఫ్రెన్యులమ్ ఉంటేనే ఫ్రెన్యులెక్టమీ పెడతాం. అందరికీ ఫ్రెన్యులెక్టమీ వర్కౌట్ కాదు. ఎందుకంటే అది ఆపరేషన్ ప్రొసీజర్. మనం చూసుకొని అవసరమైతేనే చేయిస్తాము. సో, ఈ షాక్ వేవ్ థెరపీ మాత్రము ఎవరైనా తీసుకోవచ్చు. ఈవెన్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో తీసుకోవచ్చు. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో, బ్లడ్ సప్లై పెంచటంతో హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆబ్వియస్‌గా సెక్షువల్ టైం అనేది అంగం స్తంభించిన తర్వాత ప్లాటూ స్టేజ్ అంటాం. యాక్చువల్లీ మేల్ సెక్షువల్ సైకిల్‌లో ఏమవుతుంది, అంగం ఎరెక్షన్ తర్వాత ప్లాటూ ఫేజ్ ఉంటుంది. ఎంత ఎక్కువ టైం ఈ ప్లాటూ ఫేజ్ ఉంటే అంత టైము వీళ్ళు సెక్షువల్ యాక్ట్‌లో పాల్గొంటారు. ఆ రాపిడికి గురి చేయడం అనేది జరుగుతుంది. సో, ఎంత ఎక్కువ టైం అనేది చేస్తే వాళ్ళకంత తృప్తి అలా ఆర్గజం హైట్స్‌లో ఉంటుంది. ఈవెన్ ఫీమేల్ పార్ట్నర్ కూడా ఆ ఆర్గజంని ఫీల్ చేస్తారు. సో, ఎరెక్షన్స్ ఒక్కటే కాదు, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా సెక్షువల్ సైకిల్‌లో చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎటువంటి మెడికేషన్స్ లేకుండా ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే షాక్ వేవ్ థెరపీ. సో, ఇది యూజ్ చేసుకోండి. హ్యాపీగా మీ సెక్షువల్ లైఫ్‌ని ఇంప్రవైజ్ చేసుకోండి. థాంక్ యూ.